భగవద్గీతలో మొదటి అధ్యాయము 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోశ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధ వీరులకందరికిని పితామహుడైన భీష్ముడు దుర్యోధనుని సంతోషపరుచుటకు సింహగర్జన వలె ధ్వని కలుగునట్లుగా తమ శంఖమును బిగ్గరగా పూరించెను. భాష్యము: కురువృద్ధుడు తన మనవడైన దుర్యోధనుని హృదయములోని అంతర్గత భావనను గ్రహించి అతని పట్ల గల సహజమైన దయతో సింహముకు వలె తన స్థానముకు తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంఖారావము చేసి అతడిని సంతోషపరుచుటకు ప్రయత్నించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షములో ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధములో విజయావకాశమే ఉండదని భీష్ముడు వ్యాఖ్యులుడైన తన మనవడికి పరోక్షముగా శంఖపు సంకేతముతో సూచించెను. ఏమైనను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్యమగుట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టమునైనను వెనుదీయడు. 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖ సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోభవాత్. అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగించబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరము అయ్యెను. 14వ శ్లోకం. తతః శ్వేతైర్హర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యైర్శంఖైర్ప్రదద్మతుః. ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమును స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. దీని భాష్యం ఏమిటి అంటే, భీష్మ దేవుడు పూరించిన శంఖముకు భిన్నముగా శ్రీకృష్ణ అర్జునులు హస్తములలోని శంఖములు దివ్యములుగా వర్ణించబడెను. అంటే శ్రీకృష్ణుడు పాండవుల పక్షములో ఉన్నందున ప్రతిపక్షము వారి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖములు ధ్వని సూచించెను. జయస్తు పాండు పుత్రానాం ఏషాం పక్షే జనార్దనః. అంటే శ్రీకృష్ణ భగవానుని సాంగత్యము చేత విజయము ఎల్లప్పుడూ పాండు పుత్రుల వంటి వారికే లభించును. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండెను. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎక్కడను ఒంటరిగా నివసింపదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలు అర్జునుని కొరకై వేచి చూస్తుండెను. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునునకు ఇవ్వబడెను. ముల్లోకాలలో దానిని ఎక్కడకు తోలుకెళ్ళినను అది దిక్కులన్నింటినీ జయింపగల సామర్థ్యమును కలిగి ఉండునని విషయమును సూచించెను.